నమస్తే. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై కూడా పోక్సో కేసు అయితే నమోదైంది. ఈ కేసులో కూడా చాలా వరకు కూడా అవకతవకలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మేజర్ అంటున్నారు, మైనర్ అంటున్నారు. మరి పోక్సో కేసు నమోదు అవుతుందా లేదా అనే దానిపై కూడా చర్చలు అయితే చేద్దాం. అయితే రీసెంట్గా కూడా కోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. కొన్ని విషయాలలో పరారైందని చెప్తున్నారు, దుబాయ్ వెళ్ళినని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజారాం యాదవ్ ఉన్నారు. అన్న నమస్తే. అన్న, ఎట్లా చూసుకోవచ్చు ఒక సెంట్రల్ మినిస్టర్ ఆయన కొడుకు ఒక వివాదంలో చిక్కుకుని పోక్సో కేసు కూడా నమోదవుతుంది, ఎట్లా చూసుకోవచ్చు అన్న? ఇప్పుడు ఎంత దుర్మార్గంగా ఇలా ఒక మంత్రి కొడుకు తప్పు చేస్తే ఒక రకమైనటువంటి శిక్ష, ఒక రకమైన పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నది ప్రభుత్వాలు. ఒక పేదోడికి మరి గతంలో మరి క్లీనర్ లారీ క్లీనర్లు అత్యాచారం చేస్తే ఎన్కౌంటర్ చేసేసారు, వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసారు, వాళ్ళే తప్పు చేశారని పద్ధతిలో. అంటే ఆ పద్ధతిలో ఇలా అంటే ఏ రకంగా వ్యవస్థలు డబ్బున్న వాడికి లేదా పార్టీల్లో ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా చట్టాలు చుట్టాలవుతున్నాయి అనేది భగీరథ అయితే బండి భగీరథ యొక్క ఈ విషయము మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఈ కేసును స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. భగీరథ అమ్మాయిని ఇతను 26 ఏళ్ళోడు. గతంలో మనం చూసినాం అతను మహేంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఎట్లా ఒక రౌడీ షీటర్గా తోటి విద్యార్థుల మీద దాడులు చేసి ఏ రకంగా కొట్టిండు, ఏ రకంగా గంజా తాగిండు, ఏ రకంగా డ్రంకింగ్ చేస్తూ రకరకాల వీడియోస్ మనం చూస్తున్నాం. కొత్త కాదు, అతను తండ్రిలాగే. తండ్రి ఏవైతే ఒక రౌడీ అయితే గల్లీ లీడర్, గల్లీ రౌడీ, ఒక హత్యలు చేసినటువంటి నేరప్రభుత్వటువంటి వ్యక్తి కాబట్టి సరే మతం పేరు మీద భారతీయ జనతా పార్టీని అడ్డం పెట్టుకొని ఇలా మంత్రి అయిండొచ్చు. కానీ తండ్రి లాగానే కొడుకు వేయండు. తండ్రి ఒక గూండా, ఒక రౌడీ, ఒక వీధి రౌడీ, అనేక కరీంనగర్ జిల్లాలో అనేక దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన కొడుకు అట్లనే అవుతాడు కదా. ఆయన కొడుకు ఇంకా వేరే రకంగా ఎట్ట అవుతాడు? విత్తనం చెట్టు ఏదో విత్తనం అదే ఉంటుంది కదా. విత్తనం ఏది ఉంటే చెట్టు అదే అవుతుంది కాబట్టి పండు కూడా అదే వస్తుంది. కాబట్టి బండి సంజయ్కి తగిన వారసుడుగానే ఉన్నాడు. బండి సంజయ్ ఏదో మంత్రి, ఆయన చాలా సౌమ్యుడు, ఆయన కొడుకు దుర్మార్గుడేం కాదు. ఈ అబ్బాయి చెడిపోవడానికి, ఈ అబ్బాయి ఇట్లా మారడానికి, నేర ప్రవృత్తిలోకి నెట్టబడడానికి, డ్రగ్గిస్ట్ కావడానికి, తాగుబోతు కావడానికి, ఉమెనైజర్ కావడానికి, ఆడపిల్లల్ని వెంటాడి వేటాడి వాళ్ళని లోబర్చుకొని అత్యాచారం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీదనే కేసులు పెట్టి, హనీ ట్రాప్ కేసులను పెట్టి దీనికి తండ్రి మొత్తం కూడా సపోర్ట్ చేసి, ఇదంతా కూడా బండి సంజయ్ ఒక నిర్వాహకం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసులో బండి సంజయ్ కొడుకు ఒక నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి, డ్రగ్గిస్టు, డ్రగ్ అడిక్ట్. అతను చేస్తున్న దానికి బండి సంజయ్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ పాపం చాలా మిడిల్ క్లాసు, వాళ్ళు గొప్పగా వాళ్ళు బతికే కుటుంబం ఉన్నటువంటి ఒక స్వయంగా వాళ్ళు హాయిగా బతికే కుటుంబం నుంచి ఎన్నో కలలు కన్నటువంటి తల్లిదండ్రులు. ఆ పాప ఫారిన్లో చదువుకోవాలి, నేను గొప్పగా ఒక స్థానంకి వెళ్ళాలి అని చెప్పేసి చదువుతున్నటువంటి ఒక చిన్న పాపని, ఒక 10th క్లాస్ పాపని ఇతను పదే వేటాడి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి దానికోసం కోసుకొని ఆ రక్తాలను చూయించి అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు అది ప్రేమ అనుకొని అమ్మాయి అతన్ని ప్రేమించి, సరే వాళ్ళిద్దరి మధ్య ఇతను ప్రలోభ పెట్టింది కాబట్టి రకరకాల పద్ధతులు అతను అమ్మాయిని, అతను ఉన్నటువంటి డబ్బు, అధికారము, అతను ఉన్నటువంటి కార్లు, మేడలు, డబ్బు, ఎందుకంటే నేను అవినీతి సొమ్ము ఉంది కదా, వేల కోట్లు సంపాదించింది కదా. ఒక వీధి రౌడీ, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చి మంత్రి కాగానే ఒక స్పాన్ ఆఫ్ టైం ఒక 10 సంవత్సరాల్లో 1000 కోట్లు సంపాదించింది కదా. అవినీతి సొమ్ము కదా ఎవరు? బండి సంజయ్. కాబట్టి ఆ డబ్బుతోటి రకరకాల పద్ధతిలో అమ్మాయిని ఇబ్బంది చేసి రకరకాలుగా చేసి చివరికి మళ్ళీ ఆ అమ్మాయికి ప్రమేయం లేకుండా నేను ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఆమె జీవితంలోకి వచ్చి ఆమెను ఇబ్బంది పెట్టి అత్యాచారాలు చేసి తర్వాత నీకు అసలు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి తర్వాత అసలు గత 6 నెలలకు ముందు నీకు అసలు నేను పెళ్లి చేసుకోను,
నాకు సంబంధం లేదని చెప్పేసి ఒకటేసారి అమ్మాయిని నీకు వద్దని చెప్పేసి అనగానే అమ్మాయి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసింది, 2 సార్లు చేసింది. ఓకే. చేసిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు చదువుకున్నటువంటి ఉన్నత కుటుంబం కాబట్టి, మిడిల్ క్లాస్ కుటుంబం కాబట్టి, వద్దు వీడు వీడు ఈ దరిద్రుడితోటి నీకు జీవితం నువ్వు జీవించలేవమ్మా, నువ్వు ఫారిన్ వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ అమ్మాయిని వాళ్ళంతా కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను మళ్ళీ అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ మామూలు విద్యార్థిగా ఆమె మళ్ళీ చదువు మీద దృష్టి పెట్టే క్రమంలో వీడు మళ్ళీ ఆ అమ్మాయి మీద ఫ్రెండ్స్ తోటి చేసి రకరకాల పద్ధతుల్లో వీడియోలు పెట్టడము, దాన్ని చెప్పడము, ఇట్లా చేసిన అట్లా చేసిన చెప్పడము. చివరికి తండ్రి కూడా ఆ సంగప్ప అనేటోడు జర్నలిస్ట్ ఉన్నాడు, జర్నలిజానికి మచ్చవాడు, జర్నలిజానికి మచ్చ. వాడు మధ్యవర్తిగా బ్రోకర్ లాగా చేసి బ్రోకర్గా పోయి వాళ్ళని తీసుకుపోతే వాడు నీ బిడ్డ వినాయలతో ఆత్మహత్య చేసుకుందంటే ఆ టేస్ట్ బాగుందా అంటాడు. అని వీడు దుర్మార్గుడు, ఈ దుష్టుడు వీడు. ఇవాళ తండ్రి ఏమనాలి, పిల్లలు తప్పు చేస్తే నేను సరి చేస్తామ్మా, నా కొడుకు వల్ల కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, నా మీద కావాలని చెప్పి కుట్రలు చేస్తున్నారని చెప్పి కూడా మొన్న జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీలో కూడా చెప్పిండు. రీసెంట్ గా మోడీ వచ్చిన సభ మీద కూడా, బీజేపీ సభ జరుగుతుంటే సభ మీద కూడా ఫ్యామిలీ విషయం తీసుకొచ్చి మాట్లాడిన పరిస్థితి. దీనిపై ఏం చెప్తారు? దేశంలో వేల సంవత్సరాలుగా మతాన్ని, ధర్మాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అత్యాచారాలు, హత్యలు చేస్తూనే ఉన్నారు. వేల సంవత్సరాల నుంచి ఆ పరంపర కొనసాగుతున్నది. నాలుకలు కోసిండ్రు, చదువుకుంటే వింటే సీసం పోసిండ్రు, అత్యాచారాలు చేసిర్రు. ఆ లైసెన్స్ వాళ్ళకి దళితుల మీద, బలహీన వర్గాల మీద, మహిళల మీద అత్యాచారాలు చేయడం తప్పు కాదని మనుస్మృతి యొక్క వారసుడు వాడు సంజయ్ అంటోడు. వానికి మునిమనవాడు వీడు, మనువుకు మునిమనవాడు వీడు భగీరథ అంటోడు. వాళ్ళ ఆలోచన ఏముంటుంది? ఆడపిల్ల అంటే ఒక ఆట వస్తువు అనేది వాళ్ళ ఆలోచన. పేరుకే భారత్ మాతాకి జై అని అంటారు తప్ప భరత్ మాతని, అమ్మని, తల్లిని, అక్కని, చెల్లిని ఎన్నడూ గౌరవించారు వాళ్ళు. ఆడపిల్ల అనేది ఇంట్లో ఉండాలనేది వాళ్ళ సిద్ధాంతము. మనుస్మృతి అదే చెప్తున్నది. వినండి, వాళ్ళు అదే వాళ్ళ ఆలోచన అది. ఆడపిల్ల అనేది ఇంట్లో ఉండాలి, ఆడపిల్ల అనేది ఒక వస్తువు, ఆడపిల్ల మీద అత్యాచారాలు చేయొచ్చు, మగోడికి ఇష్టమైతే ఏమైనా చేయొచ్చు, తప్పు కాదు అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతము. ఆ సిద్ధాంతం పునాది నేను ఆడు సంజయ్ అంటోడు పెరిగిండు, వీడు పెరిగిండు. ఇలా దేశంలో వేల మంది ఆశారాములు అంటోళ్ళు, వీడు చాలా మంది మఠాధిపతులు, పీఠాధిపతులు రకరకాల పేర్ల మీద ఆధ్యాత్మికంగా చేసిన వాళ్ళు చాలా గొప్పగా చేస్తుండ్రు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని చేసే వాళ్ళు కూడా ఒక బ్యాచ్ తయారైంది. వేల సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే, ఇవాళ ప్రధానంగా కాపాడుతుంది ఎవరు? నరేంద్ర మోడీ అక్కడ దేశంలో ప్రధానమంత్రిగా ఉంటే దానికి అపోజిట్గా కాంగ్రెస్ పార్టీ ఉన్నది, దేశంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నది. వాళ్ళ మధ్య వైరుధ్యాలు ఉంటాయి, 2 పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, వాస్తవంగా ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చారు కానీ ఈయన నరేంద్ర మోడీకి బడే బాయ్ అని చెప్పి గతంలో చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన చోటే బాయ్. ఎవరికి? రేవంత్ రెడ్డికి చోటే బాయ్ ఈయన బండి సంజయ్. రేవంత్ రెడ్డికి ఆయన బడే బాయ్. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు, ఆయన పెద్ద ఆయన, ఆయన నడిపి ఆయన, చిన్న ఆయన. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలతోటి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమలు, ప్రియమిత్రుడు మనం చూసినాం కదా ఆయన ఎట్లా మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ ఒక పోక్సో కేసు కింద అరెస్ట్ అయినటువంటి, పోక్సో కేసు బుక్ అయిన తర్వాత ఎనీ కేసు మన జనరల్ చూస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి అంతే. తర్వాత ఎంక్వైరీ, ఛార్జ్షీటు, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎంక్వైరీ, ఛార్జ్షీట్ అవన్నీ తర్వాత. ఫస్ట్ ఇమీడియట్గా ఎక్కడైనా చూసుకోండి, ఎఫ్ఐఆర్ పోక్సో కేసు ఎఫ్ఐఆర్ కాగానే ఫస్ట్ ఇమీడియట్గా వాడు ఎవడైనా సరే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, వాడిని జైలుకి పంపాలి. ఒక మైనర్ బాలిక తనంత తాను వచ్చి నాకు ఇట్లా అత్యాచారం చేసిందని చెప్పిన తర్వాత, సరైన ఆధారాలు ఉన్నాయని పోలీసులకు అనిపించిన తర్వాత ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. కానీ ఏమైంది? ఇవాళ వారం రోజులు అయింది. ఫస్ట్ ఏమో కేసు తీసుకోలేదు, పోలీసులంతా ఆయనకు చెప్పిండ్రు. తర్వాత వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి. పదే ఇవన్నీ ఇబ్బందులు పెట్టిండ్రు. తండ్రికి కొడుకు చేసింది కాకుండా తండ్రి కూడా అదే పద్ధతిలో గాయపరిచింది కాబట్టి వాళ్ళు గట్టిగా నిలబడదామని నిలబడ్డప్పుడు ఆ కేసు ఫస్ట్ తీసుకోలే. తర్వాత నిలబడితే తీసుకున్న తర్వాత ఏమైంది? ఇలా ఎవరు రక్షిస్తున్నారు సంజయ్ని? ఇలా రేవంత్ రెడ్డి రక్షిస్తున్నాడు. సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి, నువ్వు సిగ్గుపడాలి. నీకు పిల్లలు ఉన్నారు, నీకు కూడా బిడ్డ ఉన్నది, నాకున్నది, నీకున్నది.
ఇలా రాజకీయాలు ఉండి ఉండొచ్చు మనకు. ఇలా నువ్వు కూడా గతంలో చాలాసార్లు మాట్లాడినావు. ఇలా ముఖ్యమంత్రి అయిన ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ నీకు ఆమోదం చేసింది, తెలంగాణ ప్రజలు నేను ఆదరించారు, ఇలా ముఖ్యమంత్రి అయినావు. కానీ మోడీ సంఖ్య నాకుతావా నువ్వు? బండి సంజయ్ గారి సంఖ్య నాకుతావా నువ్వు? మళ్ళీ పదవిలో ఉండడానికి కోసము రేపు వాడు కేసు పెట్టి నీ పదవి ఎక్కడ ఓడగొడతారని చెప్పి భయపడి నీ ముఖ్యమంత్రి పదవి కోసము సిగ్గు లేకుండా ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే, అత్యాచారం జరిగితే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వస్తే ఇలా మొత్తం ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి పదవికే నువ్వు కలంకం తీసుకొచ్చినావు. ఇలా దోషి బండి సంజయో లేకపోతే భగీరథ కాదు, అసలు దోషి రేవంత్ రెడ్డి. ఇలా వెంటనే అరెస్ట్ అయ్యి ఉంటే ఇంత ఉండకపోతుండే. ఎవరు కాపాడుతున్నారు? ఎట్లా పోతాడు వాడు? దుబాయ్ పోయినా హైదరాబాద్ తిరుగుతున్నా ఎట్లా పోతాడు? ఇలా ప్రభుత్వాలు ఏ రకంగా ఉంటే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది, ఎక్కడో దాక్కున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కూడా వెంటనే పట్టుకోగలుగుతున్నటువంటి వ్యవస్థ ఇలా ఈ దేశంలో ఉన్నది, ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇలా తెలంగాణ పోలీసు చాలా గొప్ప పోలీసు. అనేక క్రిమినల్స్ని తీసుకొచ్చి ఒక్క నిమిషంలో పట్టుకునేటువంటి శక్తి, నైపుణ్యం ఉన్నటువంటి అధికారులు, తెలివి ఉన్నటువంటి అధికారులు, డైనమిక్స్ అధికారులు ఇక్కడ ఉన్నారు. సజ్జనార్ లాంటి వాళ్ళు, ఆనంద్ లాంటి, ఇలా ఆనంద్ గారు డీజీపీ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు పాపం? వాడు వద్దన్న తర్వాత ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి వద్దన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా దీని వెనక ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఉండడానికి అర్హత లేదు ఆయనకి. బండి సంజయ్ రాజీనామా కాదు, ఈయన కూడా రాజీనామా చేయాలి. సిగ్గులో ఉన్నాడా? బుద్ధి ఉందా నీకు? సిగ్గుందా నీకేమన్నా? ఏం ఆలోచన చేస్తున్నావు? ఒక ఆడపిల్ల అత్యాచారం జరిగిందని చెప్పి మొత్తం చేస్తే పోక్సో కేసు పెడితే ఇంకా రక్షిస్తావు, ప్రేమితుడు అని చెప్తావు. కాబట్టి బండి సంజయ్ రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఇమ్మీడియట్గా వాడిని తీసుకొచ్చి వాడిని ఏ రకమైన అత్యున్నతమైన శిక్ష వానికి విధించాలి. అయితే ఇదే అంశం పైన డిజిటల్ మీడియా వాళ్ళందరూ కూడా, డిజిటల్ మీడియా ఛానల్స్, యూట్యూబ్ చేసే జర్నలిస్టులు అందరి మీద కూడా ఖచ్చితంగా దీని వెనక ఉండి కేటీఆర్ డబ్బులు ఇచ్చి మరీ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుందని చెప్పి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. అందులో ఒక 7-8 ఛానల్ రీసెంట్గా డిజిటల్ మీడియా వాళ్ళందరూ కూడా ఇదే అంశంపై బండి సంజయ్, బండి భగీరథ్ పైన వస్తున్న ఆరోపణలన్నీ కూడా నిరూపించాలి, ఆ సాక్ష్యాలు ఎక్కడున్నా కానీ వాటన్నిటి చేయాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చేస్తుంటే మీటింగ్లు కానీ బైట్స్ కానీ తీసుకుంటే దీని వెనక ఖచ్చితంగా కేటీఆర్ ఉండి డబ్బులు ఇచ్చి నడిపిస్తుందని చెప్పి కూడా అంటున్నారు. దీనిపై మీ స్పందన? మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవరు మేనేజ్ చేసిండ్రు? పచ్చ మీడియాని ఎవరు మేనేజ్ చేసిండ్రు? మెయిన్ స్ట్రీమ్ టీవీని ఎవరు మేనేజ్ చేసిండ్రు? ఎక్కడన్నా కనీసం స్క్రోలింగ్ రాలేదు, కింద స్క్రోలింగ్ రాలే. చిన్న విషయం మీద అడావిడి చేసేటువంటి పచ్చ మీడియా, గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీడియా, చంద్రబాబు నాయుడు కంట్రోల్ ఉన్నటువంటి మీడియా ఇవాళ కనీసం కూడా సప్పుడు చేస్తలే. తేలుగుట్టిన దొంగల లెక్క సప్పుడు చేస్తలేరు. తెలుగుట్టిన దొంగలాగా సప్పుడు చేయకుండా పన్నారు. పండి ఇలా ఏదో పాపం డిజిటల్ మీడియా ఇలా వాళ్ళంతా యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చి సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా అనేక సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు బయటకు వచ్చి మాట్లాడుతుంటే దీని మీద ఎవరో చేసిండ్రు అని చెప్పేసి చేస్తే నడుస్తుందా అండి? అట్లా ఏదో ఒక పార్టీ, ఏదో ఒక నాయకుడు చేస్తే ఇట్లాంటివి ఉంటాయా? కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, అందరు విఘ్నులు. నువ్వేం చేసి, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, సంజయ్ ఏం చేస్తున్నాడు, రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, ధృతరాష్ట్రుల లెక్క కళ్ళు మూసుకొని చేతగానుడు అయిపోయిండు, పప్పు అయిపోయిండు రాహుల్ గాంధీ. ఆయన చేతిలో కూడా ఏం లేడు, ఆయనకు వేసేది కూడా ఏం లేదు. ఆల్రెడీ మొన్న వీళ్ళు చెప్పిండు కదా ఆయన, నరేంద్ర మోడీ గారు, ఆజావో మేరే సాత్ అని. ఇద్దరు కూడా ప్రేమ వాళ్ళకి ఎప్పటి నుంచో చిగురించింది. ఈయన కూడా అక్కడి నుంచి వచ్చిన ఆయన. బండి సంజయ్ ఎట్లయితే నెక్కరేసుకొని వచ్చిండో రేవంత్ రెడ్డి కూడా నెక్కరేసుకున్న ఆయనే. ఆర్ఎస్ఎస్ నెక్కరేసుకున్నటువంటి వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి వాళ్ళకి ప్రేమలు ఉన్నాయి, మొదటి నుంచి ఉన్నాయి. డిఎన్ఏ అదే, ఇది మధ్యలో వచ్చిన ప్రేమ కూడా కాదు. ఇది పుట్టుకతోటి డిఎన్ఏలో ఉన్నది. ఆయన డిఎన్ఏ నెక్కరు, మోడీ డిఎన్ఏ నెక్కరు, బండి సంజయ్ నెక్కరే. ఈ నెక్కరోళ్ళు మహిళల పట్ల వీళ్ళకు గౌరవం ఉండదు, మహిళలకి ఆస్తి హక్కు ఉండొద్దని, మహిళలకి చదువుకునే హక్కు ఉండొద్దని, మహిళలు ఇంటికి పరిమితం కావాలని, మహిళలు 2వ శ్రేణి పౌరులనే మానసికమైనటువంటి మధ్యయుగ కాలం నాటి మనస్తత్వం వీళ్ళది. ప్రజలందరూ గమనిస్తారు, వీళ్ళకి తగిన గుణపడని చెప్తారు. ఫైనల్గా ఈ కేసు కానీ, ఈ కేసుపై వస్తున్న ఆరోపణలన్నింటినీ కూడా ఎలా చూడవచ్చు? ఫైనల్గా ఏం చెప్తారు ఈ కేసు గురించి? ఇమీడియట్గా వాడిని బండి భగీరథ్ అంటోని అరెస్ట్ చేయాలి. చేస్తే ఈ ప్రజాస్వామ్యం మీద, ఈ రాజ్యాంగం మీద, చట్టం ఉందా, అందరూ సమానులు అనే ఒక
అందరూ సమానం అనే దాన్ని మనం నిరూపించాల్సిన అవసరం ఉన్నది. ఓకే. అందరూ సమానమైన నిరూపించాల్సిన అవసరం ఉంది. ఆ లాని గౌరవించడం కోసం, లాని రాజ్యాంగాన్ని గౌరవించడం కోసం ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి, జైలుకి పంపాలి. బండి సంజయ్ రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఆడపిల్లని కాపాడలేనటువంటి, ఆడపిల్ల తల్లిదండ్రులకు ధైర్యం లేనటువంటి వ్యక్తి నువ్వెందుకు ముఖ్యమంత్రి ఉంటావు? ఇంకా రాజీనామా చేసేసి